ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. రవి ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుంటూ, అలాగే ఈ సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విద్యార్థులు చదువు పట్ల మంచి శ్రద్ధ పెడతారు, అనుకున్నటువంటి గోళ్ళు కొట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగాలు కూడా పొందగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం ఉంది. అలాగే సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడతారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలన్నీ కూడా అధిగమించుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని జాబులు స్త్రీలు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి జాబులు దొరికేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. రావలసిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి చేతికి అందుతాయి. గృహాలు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు. అలాగే కొంత డబ్బుని వడ్డీ కూడా తిప్పేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారు. అయితే డబ్బులు తిరిగి రాకపోవచ్చు. అలాగే గృహయోగం ఉంది. అంటే సొంత గృహాలను కొనుగోలు చేస్తారు, ఆ గృహ ప్రవేశం చేస్తారు. అలాగే ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపుతో కూడినటువంటి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు.
అప్పులు ఎవరికీ కూడా ఇవ్వకండి, తిరిగి రావు. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, అనురాగము, ప్రేమను పొందగలుగుతారు. చెడు వ్యసనాలకు కొంత దూరంగా ఉండడం వల్ల మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు నూతన ఆభరణాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. అలాగే వ్యాపారాలు చేయాలి అనుకునే స్త్రీలకు కూడా మంచి మంచి వ్యాపారాల్లో అనుభవంతో మీ వ్యాపారాలు మొదలు పెడతారు. మంచి ధనాన్ని పొందగలుగుతారు. మీరు ఒక గొప్పవారుగా సంఘంలో గుర్తించబడగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా చాలా బాగుంది. ముందు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం వల్ల ఒక స్టెప్ పైకి వెళ్ళగలుగుతారు. అలాగే ఇంకా మీ వ్యక్తిగత జాతకాలని కోసం ప్రయత్నం చేస్తే నన్ను సంప్రదించండి. అలాగే త్వరగా కనుక మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ను మీరు వాడండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. మైకిలు వస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంది, వృత్తిపరంగా ఎలా ఉంది, ఉద్యోగపరంగా ఎలా ఉంది, ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి కొంత వాదోపవాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగనే కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. ఓర్పు సహనంతో ముందుకు సాగండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల వలన కొంత ఇబ్బందులు, స్నేహితుల వలన చెడు స్నేహితుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగ్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, షేరింగ్స్లో కానీ మీరు డబ్బు పెట్టవద్దు, కొంచెం ఇబ్బందులకి గురవుతారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నోరు జారకండి, తొందరపాటుతనం తగ్గించుకోండి, ఓపిక సహనంతో ఉండండి. మీకు అన్ని విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వరకు కొంత టైం తీసుకోండి, కొంత గ్యాప్ పెట్టుకోండి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు పడతారు. నష్టమైతే రాదు, కానీ లాభాలు మటుకు రావు, అంటే మీడియంగా ఉంటుంది. వీసాలు కూడా సరైన సమయానికి అందక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేవారికి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతాన యోగం కూడా లేట్ అయ్యేటట్టుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆ గొడవల వల్ల విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి. సంతానం వలన విసుగు, చిరాకు కలుగుతుంది. సంతానం వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థులు విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తిగా మీ తెలివితేటలతోటి మంచిగా ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టేస్తారు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సమాజంలో స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కుటుంబంలో వారికి తెలియజేసి
వెళ్ళండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. లక్ష్మీ గణపతికి తీపి పదార్థాలు లడ్డులు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచండి. ఇంకా మీ జాతక చక్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నవగ్రహాల యొక్క ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.